హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో మనకు ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉండొచ్చు. అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, శ్రీలంక, తమిళనాడును ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగినటువంటి అల్పపీడన ద్రోణి ఇప్పుడు ఉత్తర కేరళ అలాగే అరేబియా సముద్రం పరిసరాల్లో అయితే కనుక కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వీస్తున్న తేమ గాలుల కారణంగా ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, వీటికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు అయితే కురిశాయి. అలాగే ఏపీలో పొగమంచు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, అల్లూరు సీతారామరాజు, విజయనగరం, ఏలూరు, పార్వతీపురం అనే జిల్లాల్లో పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని అయితే తెలిపింది. మరోవైపు ఏపీ మీదుగా తూర్పు మరియు ఈశాన్య దిశ నుంచి గాలులు అయితే వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, ఇక ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా యానంలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ఏపీలో ఇవాళ ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.